బ్యాక్ టు న్యూస్. గోదావరి ప్రాజెక్టుల సాక్షిగా కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధానికి దిగారు. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుని తెలంగాణకు కన్నీరు మిగిల్చారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే అదంతా గోబెల్స్ ప్రచారమని కొట్టిపారేస్తోంది అధికార పార్టీ. గుత్తేదారైన గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వాళ్ళని చేరించుకొని సాబేదారులకు గుత్తేదారులకు కాంట్రాక్ట్లు ఇచ్చి కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లు గెలిచి కోట్లు ఖర్చు పెట్టి ప్రతిపక్ష నాయకులను చేర్చుకున్నంత మాత్రాన తెలంగాణ ప్రజానీకం నిద్రపోదు. నీ వెంటాడుతుంది, నిన్ను వేధిస్తుంది, నీ ప్రభుత్వాన్ని కూలగొట్టే రోజులు దగ్గర పడతాయి. మహా ఒప్పందం తెలంగాణలో మహావార్ సృష్టిస్తోంది. ఒప్పందానికి అనుకూలంగా అధికార పార్టీ నేతలు, ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రాజెక్టులపై వాస్తవాలను మరుగునపరిచి తెలంగాణ ప్రజలను ఏమర్చుతున్నారంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శలకు దిగారు ఆ పార్టీ నేతలు. మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పామని 148 మీటర్లు కాదు 152 మీటర్ల దగ్గర తుమ్మిడిహట్టి దగ్గర మనం బ్యారేజ్ కట్టాలి. మేము సూత్రప్రాయంగా 2012లో అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అప్పుడున్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ గారు ఒక అగ్రిమెంట్ సంతకాలు ఇద్దరు ముఖ్యమంత్రులు పెట్టుకున్నారు. ప్రాణహిత చేవెళ్ల జాతీయ ప్రాజెక్టు కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిన విషయం మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. తమకు జైళ్లుకెళ్లడం కొత్త కాదన్న కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పతనం ఎప్పుడో మొదలైందన్నారు. ఇవాళ మాకు దరిద్రం పుట్టిందంటావు, నువ్వు కాపలా కుక్క అన్నావు, నేను తెలంగాణ వస్తే నా కుటుంబం లేదన్నావు, అన్నావా లేదా? నాకెవరు లేరు, నేను కాపలా కుక్క అన్నావు. ఇవన్నీ ఒకసారి తెలుసుకో. నువ్వే ఎన్ని మాటలు మార్చినావు, మేము ఎన్నడూ మాటలు మార్చావు. ఇకపోతే ఇవాళ మమ్మల్ని జైలు పోయేది మాకు కొత్త ఏం కాదురా బాబు. దేశ స్వాతంత్ర్యం నుంచే మేము జైలు పోతున్నాం. మొన్న మహారాష్ట్రతో ఒప్పందం అంటూ మళ్ళీ వెళ్ళి అప్పుడే మహారాష్ట్ర ఒప్పందం చేసుకొని వచ్చి ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, గాడిదల మీద ఊరేగి మళ్ళీ ఇప్పుడు వచ్చి అదే ఇద్దరు మామ అల్లుళ్ళు కలిసి కోట్లాది రూపాయలు కాంట్రాక్టుల ద్వారా ఇవ్వడమే కాకుండా కల్వకుంట్ల గారికి ఇది కనకాలు కురిపిస్తుంది. తన్నీరు హరీష్ రావుకి మాత్రం ఆయనకు సొంతంగా పన్నీరు లేక తమిళ్లో తన్నీరు అంటే నీరు అతనికి వస్తుంది. తెలంగాణ ప్రజలకు మిగిల్చేది మాత్రం కన్నీరు. అధికార పార్టీపై టీడీపీ కూడా అదే స్థాయిలో ఫైర్ అయింది. కాకిలెక్కలు చెబుతూ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించింది. విపక్షాలు చేసే ఆరోపణల్లో ఒక్క మాట కూడా నిజం కాదంది అధికార పక్షం. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం శాస్త్రీయంగా ముందుకెడుతుందన్నారు. ఏళ్ల తరబడి అధికారంలో ఉండి తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎత్తని పార్టీ తమపై విమర్శలు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది కాబట్టే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇదే తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది కాబట్టే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇదే తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది కాబట్టే కృష్ణా గోదావరి జలాల్లో మీరు ఆంధ్ర ముఖ్యమంత్రులకు మీ కాంగ్రెస్ పార్టీ ఊడిగం చేసినా ఇదే తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది కాబట్టే అంతో ఇంత ఇక్కడ రైతాంగం హక్కులు కాపాడబడ్డాయి. ప్రాజెక్టుల విషయంలో ఎవరి లెక్కలు వాళ్లే చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని విపక్షాలు విమర్శిస్తుంటే ప్రజల బాగు కోసమే ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.